హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 21వ భాగాన్ని వినిద్దాం. మధ్యలో ఉండాల్సిన పిల్లోస్ కాస్త పెట్టడం మర్చిపోతాడు మోక్షిత్. వాటి అవసరం లేదు, వచ్చి పడుకో అని అనడంతో లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకుంటుంది. తనకి చాలా దగ్గరగా జరుగుతాడు. తన చేతిని చాపుతాడు తన చేయి మీద పడుకోమని. కోమలికి అస్సలు అర్థం కాదు. వచ్చినప్పటి నుంచి తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది తనకి. ఉన్నట్టుండి తన భర్త అంత ప్రేమగా అడగడంతో ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటుంది. నీకిష్టం లేకుంటే పర్వాలేదు అనుకుని పక్కకు తిరిగి పడుకుంటాడు. మొద్దు, అస్సలు నన్ను అర్థం చేసుకోదు. నేను ఎంత దగ్గర అవ్వాలనుకుంటే తను మాత్రం నాకు దూరంగా ఉంటుంది. తనకి నేను దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు నన్ను అర్థం చేసుకుని అలాగే ఉంది. ఇప్పుడు నా మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేదా అని తన గురించి ఆలోచిస్తాడు. కోమలి కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే తనకి దగ్గరగా జరుగుతుంది. తన చేయి పట్టుకొని తనని జరిపి గుండెల మీదకి చేరుతుంది. తన చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటుంది. నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు. మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఓయ్, నిన్నే, వినిపిస్తుందా? నా వైపు చూడు అని అనడంతో తల కొంచెం పైకెత్తి తన వైపు చూస్తుంది. నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు కదా అని తను అంత ప్రేమగా అడగడంతో, మీకు ఒక విషయం చెప్పనా? ఏంటో చెప్పు. ప్రతిరోజు నేను ఇలాగే పడుకుంటాను. ఏంటి? అవును, మీరే పడుకుంటారు కానీ తర్వాత పిల్లోస్ పక్కకి జరిగిపోతాయి. మీరు నాకు దగ్గరగా వస్తారు. అలా నేను మీ గుండెల మీద పడుకుంటాను. మీరు నన్ను గట్టిగా పట్టుకొని పడుకుంటారు. నిజమా? అబద్ధం చెప్పను, నిజమే. మరి పిల్లోస్ అలాగే ఉంటాయి కదా. మరి పిల్లోలు ఎలా జరిగిపోతాయని తెలిస్తే మీరు ఫీల్ అవుతారని మార్నింగ్ మీకన్నా ముందుగా నిద్ర లేచేది నేనే కదా. నిద్ర లేచి ఆ పిల్లోస్ ఉండాల్సిన ప్లేస్లో పెట్టేస్తాను. అమ్మ దొంగ అంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుందా? అవును. అంటే నేను అంత ముద్ర నిద్రపోతున్నానా? అది మీరే చెప్పాలి, నాకెలా తెలుస్తుంది అంటూ నవ్వుతుంది. తెలియకుండానే అత్తయ్య వాళ్ళు 1 month ఇక్కడ ఉన్నారు. నాకు ఇలా పడుకోవడం అలవాటైపోయింది. నిన్న రాత్రి అందుకే సరిగ్గా నిద్రపోలేదు. అందులో మీరు రావాలి అనిపించట్లేదు, 1 week వరకు అక్కడే ఉంటానని చెప్పారు చూడండి, మీ మీద ఎంత కోపం వచ్చిందో అని తను చాలా క్యూట్గా చెప్తూ ఉంటే తెలియకుండానే తన మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. నేనిచ్చిన సర్ప్రైజ్ నీకు నచ్చలేదా? నన్ను చూసిన వెంటనే నీలో ఏ ఫీలింగు కలగలేదా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? కోమలి ఆల్వేస్ నిజమే చెప్తుంది, అబద్ధానికి చోటు ఇవ్వదు కదా. మిమ్మల్ని చూస్తున్న వెంటనే గట్టిగా హాక్ చేసుకుని అలాగే ఉండిపోవాలనిపించింది. మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నా కళ్ళకు కనిపించగానే ఇది భ్రమ నిజమా అని నా చేతిని నేలే గిల్లుకొని మరీ చూశాను. అప్పుడు మీ వారు మీ దగ్గరికి కనిపించేశారన్నమాట, అంతేగా? మరి మన ఇద్దరి మధ్య దూరం చెరిపేద్దామా అని తన చెవిలో అడుగుతాడు. ఆ మాటకి సిగ్గు పడిపోతుంది తను. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు కదా, మరి నా మీద నీకు అస్సలు అనుమానం రాలేదా? ఏమో అండి, ఆ థాట్ నా మైండ్లోకి అస్సలు రాలేదు. కానీ మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత కొంచెం బాధగా అనిపించింది. ఒకటి మాత్రం చెప్పనా మోక్షిత్ గారు, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. ఈరోజు నా ప్రేమ మీకు చెప్తున్నాను. కానీ మీరు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో అలానే ఉంటే నాకు చాలా ఇష్టం. అది నాతో అయినా లేక ఇంకెవరితో అయినా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను నీకు దక్కకుండా ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే నువ్వు సంతోషంగా ఉంటావా? అవును. ఏంటి పిచ్చా అలా మాట్లాడుతున్నావు? నీ భర్త నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే నువ్వెలా సంతోషంగా ఉంటావు? అందరూ అదే ఆలోచిస్తారు, కానీ నా భర్త ఆ అమ్మాయి దగ్గర సంతోషంగా ఉన్నాడు కదా అని మీ సంతోషం కోరుకుంటాను కాబట్టి నేను సంతోషంగా ఉంటాను. తన ఆలోచన విధానం చూస్తే మైండ్ పని చేయట్లేదు తనకి. ఇలా కూడా ఆలోచిస్తారా? భర్త ఈ రోజుల్లో కొట్టకపోయినా అతని నుంచి విడిపోయే ప్రయత్నం కోసం ఆడవాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. కానీ నేను నీకు ద్రోహం చేస్తున్నానని తెలిసి కూడా నా సంతోషం కోరుకుంటున్నావు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. పొజిషన్లో ఎవరైనా ఉంటే నా పరువు తీసి నన్ను జైల్లో పెట్టించే ప్రయత్నం చేస్తారు. నీ ప్లేస్లో ఎవరున్నా సరే. అలాంటిది నువ్వు దానికి డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు చూడు, నీకు ఏమని చెప్పాలి? ఇంత మంచి భార్య దొరికినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా, లేక నిన్ను కోడలుగా తీసుకుని వచ్చిన మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలా? అది మీరే నిర్ణయించుకోవాలి, నేను చెప్పలేను. కోమలి మాట్లాడుతుందా అని ఇంతవరకు తెలియని మోక్షిత్కి కోమలి ఎన్నో మాటలు, ఎన్నో ఊసులు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెబుతూ ఉంటే అలాగే తన వైపే చూస్తూ ఉంటాడు. తన చేతి వేళ్ళలోకి పోనిచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఒకరోజు నైట్ హాస్పిటల్లో ఉండడం వల్ల అలాగే తనకి రెస్ట్ లేక కోమలి అలా మాట్లాడుతూ ఉంటే నిద్రలోకి జారుకుంటాడు మోక్షిత్. అప్పటికే సమయం 2:30 అవుతుంది అనుకుంటూ టైం వైపు చూసింది ఒకసారి. అలాగే మోక్షిత్ నిద్రపోతూ కనిపిస్తాడు.
తన నుదుటి మీద ముద్దు పెట్టి సంతోషంతో తనని గట్టిగా పట్టుకుని నిద్రపోతుంది. పని చేయడానికి వచ్చిన కాంతం ఇంకా తలుపు తీయకపోవడంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్తో మాట్లాడుతుంది. ఏమైంది సారు? మా కోమలమ్మ ఈ పాటికే మేల్కొనుండేదే, నిద్రలేచి అన్నీ చక్కబెట్టేస్తుంది. అలాంటిది ఈరోజు పొద్దెక్కి చాలా సమయమైనా నేను ఆలస్యంగా వచ్చానని పరిగెడుతూ మరీ వచ్చాను, ఇంకా తలుపే తీయలేదు అంటూ కానిస్టేబుల్తో ముచ్చట చెప్తుంది. ఈరోజు నీకు సెలవే. ఎందుకు చెప్పు? ఆతృతగా అడుగుతుంది. నాకు సెలవా? అమ్మగారు ఎక్కడికి పోయారు? అమ్మగారికి ఎక్కడికి పోలేదు, మరి లోపల నుంచి బయటికి ఎందుకు రావట్లేదు? అరే కాంతం, నేను చెప్పేది కాస్త ఓపికగా అవను, తర్వాత మాట్లాడు. మనిషిని మాట్లాడనివ్వకుండా ముందే మాట్లాడేస్తావు. సరే చెప్పండి సారు, వింటాను. రాత్రి మోక్షిత్ గారు అని చెప్పబోతున్నాడో లేదో మధ్యలో అడ్డుపడుతూ, సారు 1 వారం వరకు రానని చెప్పారు కదా, మరి మోక్షిత్ గారు ఏం చెప్పారు? ఇప్పుడే కదా నేను అన్నాను, నన్ను మాట్లాడనిస్తావా లేదా? సరే చెప్పండి సారు. సారీ, రాత్రి సార్ ఇంటికి వచ్చారు, మేడంకి సర్ప్రైజ్ ఇచ్చారట. ఇక సారు వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసుకునేసరికి దాదాపు 3 గంటలేమో అయింది. మరి వాళ్ళు నిద్రపోతున్నారు కదా, ఇక నా డ్యూటీ కూడా అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు తెలిసి నువ్వు కూడా ఈరోజు సెలవు తీసుకోవడం బెటర్. తలుపు తీస్తారో లేదో నేను చెప్పలేను అని కానిస్టేబుల్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఏటేటి, అయ్యగారు అమ్మగారికి సర్ప్రైజ్ ఇచ్చాడా? అంటే అయ్యగారు మనసులో ఉన్నది అబ్బో, తలుచుకుంటేనే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఈ లోపల కసు ఉడ్చి ముగ్గు పెట్టేస్తాను. అమ్మగారు తలుపు తీస్తే ఆవిడ సంతోషం చూడాలి అని కాంతం కోమలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీక్షిత్ మందు బాటలు పక్కన పెట్టేసి హాస్పిటల్కి బయలుదేరుతాడు. తను వెళ్ళేసరికి గీతు తను చూసుకుంటూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను తను చూసుకుంటా అని చెప్తాడు. నన్ను ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బెటర్. గీతు, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అసలే నిన్నటి నుంచి నీకు నిద్ర లేదు, వెళ్తావా లేదా అని తనని గట్టిగా అడగడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీతు. అసలు నువ్వెవరు నన్ను చూసుకోవడానికి? తను ఎందుకు ఇక్కడి నుంచి పంపించావు? నీకేం హక్కు ఉంది? హక్కుల గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు చూడు, మరి మీ ప్రాణం మీద నీకు హక్కుందా? అలా ఎలా చనిపోవాలనుకున్నావు చెప్పు. ఇన్ని మాట్లాడావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను. నీ మీద నాకు హక్కు ఉంది, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అని పక్కన పెట్టేస్తాను. నాకు దాంతో సంబంధం కూడా లేదు. నువ్వు సేఫ్గా ఉండాలి, బికాస్ ఐ లవ్ యూ. ఒరే మెంటల్గా, నేను నిన్ను ప్రేమించట్లేదు. చీ కొడుతున్నా, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఒసే మెంటల్, అదే చెప్పేది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండే వరకు నిన్ను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకన్నా క్లియర్గా నేను చెప్పను. ఇక నోరు మూసుకొని పడుకోవే. ఏంట్రా, తాగొచ్చావా? ఏం చేయమంటావు? నువ్వు పెట్టే టార్చర్కి ఫుల్ బాటిల్ తాగినా కిక్ ఎక్కలేదు. తాగబోతు వెధవ, నాకు దూరంగా జరుగు, కంపరం వేస్తుంది నేను చూస్తుంటే. నీకు దూరంగా జరిగితే నా మనసు ఒప్పుకోదే. నువ్వు నా అందాల రాక్షసివి అంటూ తన నుదుటి మీద కిస్ చేస్తాడు. నన్ను ఎలా ప్రేమిస్తావురా? ఏం మనిషివి కాదా? నువ్వు మనిషివి కాదా లేక అమ్మాయివి కాదా? నేనైతే ఆ అబ్బాయిని ప్రేమించే హక్కు నాకుంది. ఒరే మెంటల్, నేను మీ అన్నయ్యని ప్రేమించాను, అలాంటిది నన్ను ఎలా ప్రేమిస్తావు నువ్వు? మా వాడి గురించి అడుగుతున్నావా? వాడి పెళ్లిలోనే నేను చూసి ఫ్లాట్ అయిపోయానే. మళ్ళీ నీకు రాసి పెట్టి ఉంటే తప్పకుండా మనం కలుస్తామనుకున్నాను. రెండోసారి నేను మీట్ అయితే ఇంకా వదలకూడదు అనుకున్నాను. అలాగే ఆ దేవుడు నిన్ను నన్ను కలిపేశాడు. అలాంటిది నిన్నెలా వదులుకుంటాను చెప్పు? అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం, వాడు మా వదిలిని సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు. అందుకే వదలడం ఇష్టం లేక ఫ్లైట్ ఎక్కి జంప్ అయిపోయాడు. ఇక నువ్వు నాతో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఏంట్రా, ప్రేమంటే ఆటలు అనుకుంటున్నారా మీ ఇద్దరు అని మండిపడుతూ తన మీదకి వెళ్ళబోతుంది. తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగిస్తాడు. ఇంకా దగ్గరగా జరుగుతాడు. రేయ్, నీ మొహం పక్కకు పెట్టు, కంపు కొడుతుంది. ఆ కంపు కొట్టడానికి కారణం నువ్వేనే. నీ మీద ప్రేమతోనే తాగాను అంటూ ఆ బెడ్ మీద తను కూడా చేరిపోతాడు. అలాగే తన గుండెల మీద పడుకొని తనని గట్టిగా పట్టుకొని తాగేసి ఉండడం వల్ల మత్తుగా నిద్రలోకి జారుకుంటాడు. తన జోరుని తరిపే ప్రయత్నం చేస్తుంది, తన వల్ల కాక వదిలేస్తుంది. తను కూడా అలాగే నిద్రపోతుంది. ఇక చేతికి సెలైన్ పెట్టడం వల్ల ఆ చేయి కాస్త కదిలించడానికి నొప్పిగా ఉంది తనకి. ఇక చేసేదేం లేక అలాగే మౌనంగా ఉండిపోతుంది. ప్రియాని చెక్ చేయడానికి వచ్చిన నర్స్ కూడా నవ్వుతూ వెళ్ళిపోతుంది వాళ్ళని చూసి. ఏమైంది ప్రియా, ఎలా ఉంది అని అడుగుతుంది డాక్టర్. డాక్టర్కి ఎలా తెలుసు అంటే మోక్షిత్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ తను, అందుకే తన మీద కేర్ తీసుకుంటుంది. అయ్యో డాక్టర్, తను పేషెంట్గా కనిపించట్లేదు, వీళ్ళేదో హనీమూన్కి వచ్చినట్టు నిద్రపోతున్నారు ఇక్కడ. ఇక మనం వెళ్ళి ఏం చెక్ చేస్తాం అని అంటుంది నర్స్ నవ్వుతూ.
దీక్షిత్ ప్రియాని లవ్ చేస్తున్నాడని ఆ విషయం తన ఫ్రెండ్కి కూడా చెప్తాడు. తను హాస్పిటల్లోనే ఉంటాడు, తనని కేర్ఫుల్గా చూసుకుంటారని చెప్పడంతో ఆ విషయం తన భార్యతో చెప్తాడు. అందువల్ల తను కూడా తనని తిట్టదు. కానీ రౌండ్స్కి వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్తుంది. పక్కనే ఉన్న చైర్ని తడుతుంది. ఆ శబ్దానికి మెలకు వస్తుంది ప్రియకి. మన బాబుగారు కాస్త డ్రింక్ చేసి ఉండడం వల్ల, సారీ కాస్త కాదు ఫుల్గా తాగి ఉండడం వల్ల అది ఇంకా దిగలేదేమో, మెలకు కూడా రావట్లేదు. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న డాక్టర్ని చూస్తుంది ప్రియ. తను ఒక పేషెంట్గా కాకుండా ఏదో ఇంట్లో నిద్రపోతున్నట్లు ఉండేసరికి తనకి కూడా కాస్త గిల్టీ ఫీలింగ్ కనిపిస్తుంది. హాయ్ డాక్టర్, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. అంత ప్రేమించే అబ్బాయి నీకు దొరికిన తర్వాత కూడా నీకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది ప్రియా? యాజ్ ఏ డాక్టర్గా నేను ఇలాంటి విషయాలు నీతో డిస్కస్ చేయకూడదు. నేను సైకాలజిస్ట్ దగ్గర సజెస్ట్ చేయాలి, కానీ మోక్షిత్ గారు మా వారికి బెస్ట్ ఫ్రెండ్. అలా నీతో ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను తప్పు పట్టే అవకాశం ఉంది. మన దగ్గర ఉన్న ప్రేమను గుర్తించకుండా ప్రేమను వెతుక్కుంటూ వెళ్లే బదులు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమని మనకు దక్కేలా చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. నర్సుని దీక్షిత్ని నిద్రలేపమని చెప్తుంది. దీక్షిత్ని నిద్రలేపిన తర్వాత మగతగా కళ్ళు తెరుస్తాడు. చాలా భారంగా ఉంటుంది తనకి. అమ్మా నాకేమైంది అంటూ తల పట్టుకుంటాడు. అందులో అది ఒక సింగిల్ బెడ్, ఒక పేషెంట్ కోసం వేసింది. అలా తిను కూడా అక్కడ పడుకోవడం వల్ల నడుం పట్టేస్తుంది. ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి గబుక్కున పైకి లేస్తాడు. మిస్టర్ దీక్షిత్, పేషెంట్ని ఇలాగే చూసుకుంటారా అని డాక్టర్ అడగడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఒక చైర్ తీసుకుని వచ్చి తన ఎదురుగా కూర్చుంటుంది. ఫోన్ ఆన్ చేస్తుంది. తన హస్బెండ్ని తనకి చూపిస్తుంది. ఆయనకి నాకు ఏమైనా జోడీ ఉందా అంటే, ఐ మీన్ మా ఇద్దరి జంట ఎలా ఉంది చెప్పు. ఏంటి మేడం మీరేమో ఇంత అందంగా ఉన్నారు, అలాంటిది మీ సార్ని ఎలా పెళ్లి చేసుకున్నారు? అందరూ నన్ను అడిగే ప్రశ్న ఇదే. బట్ ఆయన నన్ను ప్రేమించారు, నేను ఆయన్ని ప్రేమించలేదు. కానీ నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఎంబీబీఎస్. ఆయన ఎవరో కాదు, మా రిలేటివ్స్ అబ్బాయి. చాలా డిస్టర్బ్ అయిపోయాను. కంప్లీట్ చేస్తాను కూడా నాకు తెలియదు, అంతలా డిస్టర్బ్ అయ్యాను. అలాంటిది నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకుని వచ్చి స్టడీస్ మీద దృష్టి పెట్టేలా చేసి నేను కంప్లీట్ చేసి మళ్ళీ 2 years పీజీ చేసి డాక్టర్గా జాయిన్ అయిన తర్వాతే నన్ను పెళ్లి చేసుకుంటావా అనే ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఆయన కూడా బిజినెస్ చేస్తున్నారు. అది నీకు ఇష్టమైతేనే నన్ను అడిగారు. నా మనసులో ఎలాంటి ఫీలింగు లేదు. అమ్మ నాతో ఒకే మాట చెప్పింది, అందం చూసావు, మరి ఆ అందం నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి నిన్ను జాలిపడి దగ్గరకు తీసుకుంది ఎవరూ లేరు. అలాంటి అబ్బాయి నీకోసం ఎంతో చేశాడు. అలా అని నువ్వు సింపతిగా తనని పెళ్లి చేసుకోమని అనడం లేదు. అతను చూపించిన ప్రేమ నీకు అర్థమైతే తన్ని పెళ్లి చేసుకో అని అమ్మ ఒకే మాట చెప్పింది. ఆ మాట విని పెళ్లికి ఓకే చెప్పాను. నా లైఫ్ ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను. మాకు ఒక పాప, సంతోషమైన జీవితం, ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. ఆవేశం మనిషిలోని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్లో నువ్వు కూడా ఉన్నావు. నీ ప్రేమ నీ దగ్గర నుంచి దూరం అవుతుందని నువ్వు బాధపడుతున్నావు. కానీ అదే ఇంకొక అమ్మాయి ప్రేమని నువ్వు లాగేసుకుంటున్నావని నువ్వు ఆలోచించట్లేదు. ప్రేమించి మోసపోయావని నువ్వు పక్క వాళ్ళతో చెప్తేనే తెలుస్తుంది. కానీ అదే భార్య, ఎంతోమంది బంధువుల సాక్షిగా పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తతో విడిపోతే ఏమంటుంది సమాజం అని ఒక చిన్న ప్రశ్న నీకు నువ్వు వేసుకో. సమాధానం నీకే తెలుస్తుంది ప్రియా. అలాగే నేను తప్పుగా మాట్లాడి ఉంటే ఐఆమ్ రియల్లీ సారీ. యాజ్ ఏ ఫ్రెండ్గా నీతో చెప్పాను. బయట ఉన్నాడు కదా ప్రేమ రాక్షసుడు, అతని చేతిలో నీ చేయి పెట్టి చూడు, జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు. నువ్వు తీసుకోవాల్సిన ఫుడ్డు అలాగే ట్యాబ్లెట్ల గురించి దీక్షిత్ చెప్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు వేసుకో. ఇంకేమైనా నొప్పిగా ఉంది, ఇబ్బందిగా ఉంటే నేను వచ్చి చూస్తాను. ఇప్పుడు పర్వాలేదు కదా అని అడుగుతుంది. లేదు ఇప్పుడు బాగానే ఉంది అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. ఆ మాటలు తలుపు చాటున వింటాడు దొంగ. దొంగచాటుగా విన్నవి చాలులే కానీ తనని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉండు, వెళ్ళు లోపలికి అనడంతో పరిగెడుతూ లోపలికి వెళ్తాడు. కాఫీ ఏమైనా తీసుకురానా ప్రియా అని అడగడంతో తను అంటుంది. పక్కనే ఉన్న ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్తాడు. ఆవిడ చెప్పింది ఒకటి మాత్రం నిజం కదా, ఇంకొక అమ్మాయి ప్రేమని బలవంతంగా తీసుకోవాలని చూశాను. తను మోక్షిత్తో విడిపోతే సంతోషంగా ఉంటుందో లేదో కూడా ఆలోచించలేదు. అంటే నేను స్వార్థంతో ఆలోచించానా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా కాఫీ తీసుకుని వచ్చి కప్పులో పోసి తన చేతికి అందిస్తాడు. తను కూడా ఇంకొక కప్పులో పోసుకుంటాడు. ఏంటి ప్రియా ఏం చేసావు? తలంతా భారంగా ఉంది, చచ్చిపోతున్నాను. ఫుల్గా తాగి పడితే భారం కాకుండా ఎలా ఉంటుంది? నేను తాగానా? చిచి నాకు అస్సలు అలవాట్లేదు. అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలి సార్, కాస్త నిజాలు చెప్పడం నేర్చుకోండి. ప్రియా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోకుండా నీ శాడిజం చూపిస్తున్నావనే బాధ నాకు.
నువ్వు మాట్లాడుతున్న మాటలకి నీ ఎక్స్ప్రెషన్కి అస్సలు సూట్ అవ్వట్లేదు. అదే కదా దేవుడా, నా మొహాన్ని అలా రాశాడు. ఎక్స్ప్రెషన్ చేయడం రాదు నాకు. సాడ్గా ఉండడం అస్సలు రాదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది. నీకు తెలుసా, చిన్నప్పుడు అన్నయ్య నేను భలే కొట్టుకునే వాళ్ళం. వాడు నన్ను కొట్టాడు అని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పినా అమ్మ నమ్మేదే కాదు. ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్స్ అలా ఉండేవి. ఆమె తిరిగి నన్ను మళ్ళీ కొట్టేది అని చెప్తుంటే పగలబడి నవ్వుతుంది ప్రియ. చూసావా, నా లైఫ్ కూడా నీకు నవ్వులాటగా ఉంది. కాకపోతే ఇంకేంటి, చిన్నప్పటి నుంచి తమరు క్యారెక్టర్ ఇదే అన్నమాట అని అంటూ ఉండే తన వైపు కోపంగా చూస్తాడు. కానీ నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది తను. సమయం 8:30 అవడంతో ఉలిక్కిపడి నిద్రలేస్తుంది కోమలి. అప్పటికే సూర్యుడు నేను వచ్చేసాను అంటూ వాళ్ళ రూమ్లోకి సూర్యకిరణాలు వెలుతురు పడుతూ ఉంటుంది. తను లేచిందో లేదో తనకి కూడా మెలకువ వస్తుంది. ఏమైంది, ఎందుకలా ఉలిక్కిపడి నిద్ర లేచావు? అయ్యో, తెల్లవారి చాలా సమయమే గడిచింది. టైం చూసారా, 8:30 అవుతుంది. పాపం కాంతం అక్క బయట మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వస్తాను అంటూ వెళ్ళబోతుంటారు. ఎక్కడికి? అక్క బయట ఉంటుందండి అని అనడంతో మోక్షిత్ కాంతంకి కాల్ చేస్తాడు. కాంతం, ఎక్కడున్నావు? సార్, నేను బయటే ఉన్నాను. ఈరోజు నీకు సెలవిస్తున్నాను, ఇంటికి వెళ్ళిపో అని చెప్పడంతో ముసిముసిగా నవ్వుకుంటుంది తను. అలాగే బాబుగారు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు క్లియర్ అయింది కదా, పడుకో. మరి మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేయరా? తినచ్చులే, పడుకో, నాకు నిద్ర వస్తుంది అని అనడంతో తనకు కూడా నిద్ర రావడం వల్ల మోక్షిత్ గుండెల మీదకి చేరిపోతుంది. సంతోషంగా నిద్రలోకి జారుకుంటుంది తను కూడా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.